రాకా వచ్చిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక రకంగా అది ట్రోలింగ్ అనుకోవాలా ఏంటి? ఇలా ఒక పాజిటివ్ సెన్స్ ఉంది, నెగెటివ్ సెన్స్ ఉంది దీనిలో. ఈ రెండిటిని మిక్స్ చేసి ఏదో కంటెంట్ నడపబోతున్నారు సినిమాలో అనేది ఈ డ్యూయల్ రోల్ అయి ఉండొచ్చు అనే స్పెక్యులేషన్‌కి రీజన్. సడన్‌గా మెహర్ రమేష్ గారు ట్రెండింగ్‌లోకి వచ్చారు. 15 ఏళ్ల క్రితమే ఈ పదం మన స్మృతి పథంలోకి వచ్చేసింది. విజనరీ మెహర్ రమేష్ అనే చర్చ ఒకటి. ఆ పాయింట్ ఉందా అన్నది ప్రశ్న ఇప్పుడు. అట్లీ మీద ప్రధానంగా ఫోకస్ అది. ఇది ప్రతి చోట కనెక్ట్ అయ్యింది జనాలకి. ఒక తెలుగులో మాత్రమే ఈ తరహా చర్చలు మొదలైనవి. భరద్వాజ్ గారు నిన్న అల్లు అర్జున్ సినిమా సంబంధించి టైటిల్ వచ్చింది రాకా. రాకా. ఆ రాకా వచ్చిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియాలో రాకపోయినా ఒక రకంగా అటాక్ అనుకోవాలా? లేకపోతే ఒక రకంగా అది ట్రోలింగ్ అనుకోవాలా ఏంటి? రాకా వాళ్ళు జస్ట్ టైటిల్ ఒకటి అనౌన్స్ చేశారు అంతే. టైటిల్ అనౌన్స్ చేశారు, లుక్ రివీల్ చేశారు. లుక్ కూడా పూర్తిగా రివీల్ చేయలేదు. జస్ట్ అలా. పూర్తిగా రివీల్ చేయలేదు. అప్పుడే దాని చుట్టూ కూడా కథలు దాంతో పాటు అంటే జనరల్‌గా కొంత ఏదో విజువల్ వండర్‌గా ఈ సినిమా ఉండే అవకాశం ఉంది అనే ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు ఆయన. అంటే ఈ మధ్య కాలంలో వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళటం అనేది ఒక ప్రోగ్రామ్ నడుస్తోంది. తర్వాత బన్నీ మీద ఒక బాధ్యత ఉంది. తను ఇదివరకట్లాగా సరదా సినిమాలు చేసే పరిస్థితి కాదు తన మార్కెట్. అవును. కాబట్టి తన మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రాంతాల ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసేటువంటి సబ్జెక్టులతో వెళ్ళాల్సిన బాధ్యత ఉంది ఆయనకి. అదే థియేటర్‌కల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాల్సిందే. థియేటర్కల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వటంతో పాటు ఆ విజువల్ వండర్ అనేటువంటి అభిప్రాయం ఆడియన్స్‌లో కలిగించాలి. అలా కలిగించడం కోసం ఏం చేయటానికైనా సిద్ధపడిపోయే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆ తరహా సబ్జెక్ట్ ఇప్పుడు మనకి 'పుష్ప 1' వచ్చినప్పుడు ఆ పరిస్థితి కాదు. అది మామూలుగానే చేశారు. కానీ హిందీ మార్కెట్‌లో అది క్రియేట్ చేసినటువంటి ఒక వండర్ వీళ్ళని లేట్ అయ్యేలా చేసింది 'పుష్ప 2'. అంటే దాన్ని అంతకుముందు అనుకున్న పద్ధతిలో కాకుండా కొంచెం కేర్ తీసుకుని చెప్తూ వెళ్ళారు. అందుకని 3 ఇయర్స్ టైం పట్టింది అది రిలీజ్ అవటానికి. అవును. సో అదే కేర్ ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ మీద తీసుకుంటున్నాడు అనేది అర్థమవుతోంది. అట్లీతో ఒక సరదా యాక్షన్ సినిమా చేసేయచ్చు కానీ అలా అనుకోవట్లేదు. అట్లీ కూడా అలా అనుకోవటం లేదు. అందుకని కొంచెం వేరే ఏరియాకి వెళ్ళి సినిమా చేయాలి అని అనుకున్నారు అన్నది అర్థమవుతోంది. అందుకని మనకు ఆయన గుండుతో ఉండి ఇలా చెయ్యి అడ్డం పెట్టుకున్నటువంటి ఒక ఇది లుక్ రిలీజ్ చేశారు. దాంతోపాటు రెండో వైపు తోడేలుగా మారిన ఒక మనిషి చెయ్యి లాంటిది కనిపించింది. వదిలేండి. ఫస్ట్ అసలు వాళ్ళు వదిలింది అది. దాని తర్వాత రివీల్ చేశారు. తిప్పారు. కాబట్టి ఏదో ఒక వండర్ ఏదో ఉంది సినిమాలో అనేది ఒకటి. నెగిటివ్ క్యారెక్టర్ ఉందా ఈ సినిమాలో? అది కూడా అల్లు అర్జునే చేస్తున్నాడా? డ్యూయల్ రోలా అనే చర్చ కూడా ఉంది. ఈ డ్యూయల్ రోలా అనే చర్చతో పాటు జనరల్గా పౌర్ణమి అమావాస్యలకి కొంచెం వేరే శక్తులు ప్రేరేపితులైనటువంటి వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు అని ఒక యూసేజ్ ఉంది మన దగ్గర. అలాంటివి ఏవైనా టచ్ చేస్తున్నారా ఈ సినిమాలు అనేది ఒక అనుమానం. అలాగే రాకా అంటే అర్థాలు ఏమిటి అని సెర్చ్ చేస్తున్నారు. పౌర్ణమి అని ఒక అర్థం ఉంది. రాకాసురుడు ఇలాంటి పదాలు ఉన్నాయి మనకి. ఈ వ్యవహారం అంతా చూస్తే రాకా సుధాకరుడు అని ఒక పదం ఉంది మనకి. అంటే చంద్రుడిని ఉద్దేశించి. అలా ఈ రాకా అనగానే పౌర్ణమికి సింబాలిజంగా ఉంటుంది అనేది ఒకటి. చల్లని వెన్నెల ఇలా ఒక పాజిటివ్ సెన్స్ ఉంది, నెగిటివ్ సెన్స్ ఉంది దీనిలో. ఈ రెండింటిని మిక్స్ చేసి ఏదో కంటెంట్ నడపబోతున్నారు సినిమాలో అనేది ఈ డ్యూయల్ రోల్ అయి ఉండొచ్చు అనే స్పెక్యులేషన్కి రీజన్, పునాది. అది ఒక గొడవ అయితే, రెండోది ఏంటంటే ఈ రెండు క్యారెక్టర్లు ఆయనే చేస్తాడు. పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా. అంటే అలాంటి సినిమాలు వచ్చినాయి. ఈ విజువల్ వండరు గెటప్పులకి సంబంధించినటువంటి ప్రయోగాలు అనగానే మనకి ఇమ్మీడియట్గా విక్రమ్ గుర్తొస్తాడు. హీరో విక్రమ్ ఐ అనేటువంటి సినిమాలో, ఐ సినిమాలోనే కదా ఆయన మల్లన్న అని ఒక సినిమా చేశాడు. అందులో ఒక డిఫరెంట్ గెటప్లో కనిపిస్తాడు. అపరిచితుడులో రకరకాల గెటప్పుల్లో కనిపిస్తాడు. ఇలా గెటప్పుల మీద సినిమా చేయటం అనేది ఒక పద్ధతి
తను ప్రయోగాలు చేసున్నాడు. ఉమ్, కాకపోతే ఈ గెటప్పులు చేయొచ్చు, బాగానే ఉంటుంది. కమల్ హాసన్ కూడా ఇలాంటి ప్రయోగాలు చేసున్నాడు. ఉమ్, కానీ ఈ గెటప్పులకు ఉన్నటువంటి గొడవ ఏంటంటే ఆ గెటప్ కోసం హీరో ఎంత కంట్రిబ్యూట్ చేస్తాడు అనేది ఒక అంశం అయితే, ఆ గెటప్ వెనకాల నేపథ్యంగా ఎంచుకున్నటువంటి కథ ఏంటి, ఎలిమెంట్స్ ఏమిటి అనేది అది ముఖ్యం. కీలకం. ఈ గెటప్ని మూడింతలు జస్టిఫై చేసేటువంటి కంటెంట్ ఏదో ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఇది పేలుతుంది. మనకి విక్రమ్ రెఫరెన్స్లోనే పెడితే అపరిచితుడు అనేది ఒక ప్రత్యేకంగా అనిపించింది జనాలకి. కంటెంట్ బేస్డ్ కంటెంట్ దానికి ఉన్నటువంటి వాల్యూకి ఇది యాడ్ అయింది. యాడ్ అవటంతో జనాలకి కనెక్ట్ అయిపోయింది సినిమా, భుజాన్ని మోసారు. అదే విక్రమ్ మళ్ళీ అలాంటి గెటప్పులతో చేసిన ప్రయోగం మల్లన్న అంత సక్సెస్ అవ్వాల. దానికి రీజన్ ఏంటంటే అది ఓకే, అవి కూడా అదే పరిస్థితి. అంటే ఆ గెటప్పులని సస్టైన్ చేసేటువంటి కంటెంట్ ఉండాలి వెనకాల. ఆ కంటెంట్ ఉండి ఈ గెటప్ను అది జస్టిఫై చేసి, ఈ గెటప్కి హీరో గారు జస్టిఫై చేస్తే ఆ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. వీళ్ళు ఈ సినిమా ప్రారంభానికి ముందే ప్రపంచ స్థాయి విఎఫ్ఎక్స్ కంపెనీల దగ్గరికి వెళ్ళి చర్చలు జరిపారు అనేటువంటి ఒక విషయం విన్నాం. అవును, వీడియో కూడా రిలీజ్ చేశారు. వీడియో రిలీజ్ చేశారు. అక్కడికి వెళ్ళి వీళ్ళు చర్చలు జరపటము ఇవన్నీ. అంటే కథ మీద వీళ్ళకి విపరీతమైనటువంటి, ఆ కథ విన్నారు ఈయన అల్లు అర్జున్ విన్నాడు. విని తను చాలా ఎగ్జైట్ అయి ఉండొచ్చు, ఆ కథకి ఎగ్జైట్ అయ్యి దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనేది అనుకున్నాడు. ఇప్పుడు తన మీద ఉన్న బాధ్యత ఏంటంటే తన క్రియేట్ అయిన మార్కెట్ని స్థిరీకరణ చేసుకోవటం అనే బాధ్యత ఉంది. ఆ బాధ్యత కోసం ఇలాంటి సబ్జెక్టులే ఎంచుకుంటున్నాడు ఆయన. సో ఆ మూడ్లో ఉండగా ఇక ఎట్టి పరిస్థితుల్లో దీనికోసం డెడికేటెడ్గా వర్క్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు, వెళ్ళారు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ బయట నడుస్తున్నటువంటి చర్చల్లో చాలా వినిపిస్తున్నాయి. పాజిటివ్ అనుకున్నా నెగిటివ్ అనుకున్నా కానీ ఈ రాక అనే పేరు వినగానే జనాలకి గతంలో ఎక్కడో విన్నాం ఇది అని ఒక స్ట్రైకింగ్. ఎక్కడ విన్నామని చెప్పి బుర్రలు రిఫరెన్స్ చేసుకుంటే వెనక్కి వెళ్ళి తరచు చూస్తే ఇది శక్తి సినిమా ఉంది ఎన్టీఆర్ది, మెహర్ రమేష్. ఆ సినిమాలో విలన్ పేరు రాక అని, ఈజిప్ట్. ఆ గుండు గెటప్తోనే ఉంటాడు తను. సో 15 ఏళ్ల క్రితమే ఈ పదం మన స్మృతి పదంలోకి వచ్చేసింది అని మాట్లాడేస్తున్నారు. అవును, సడన్ గా మెహర్ రమేష్ గారు ట్రెండింగ్లోకి వచ్చాడు ఆయన. దీంతో పాటు రుద్ర అనే పేరు వారణాసిలో హీరోకి పెట్టారు, అది కూడా లింక్ చేస్తున్నారు ఇప్పుడు అదే సినిమాతో. అందులో ఎన్టీఆర్ పేరు అదే. సో ఆయన అప్పుడెప్పుడో పెట్టిన పేరు ఇప్పుడు ఈ సినిమాల్లో దొరుకుతున్నాయి ఏమిటి అనే ఒక డిస్కషన్ నడుస్తోంది. విజన్ ఆఫ్ మెహర్ రమేష్ అంటున్నారు. మెహర్ రమేష్ విజనరీ మెహర్ రమేష్ అనే చర్చ ఒకటి, అదే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు. దీనిలో ఒక నెగిటివ్ అంశం కూడా ట్రోల్ అవుతోంది. అంటే అప్పటి రిజల్ట్, దాని ప్రభావం. అంటే సినిమా ఇండస్ట్రీ అనేది సెంటిమెంటల్తో లింక్ అయి ఉంటుంది. ప్రతిదీ చాలా సెంటిమెంటల్గా ఆలోచిస్తారు. ఈ రెఫరెన్సులు నెగిటివ్గా అనిపించే ప్రమాదం ఉంది. అంటే ఒక డిజాస్టర్ సినిమా రెఫరెన్స్లో ఈ సినిమాకి సంబంధించిన వార్తలు సర్క్యులేట్ అవ్వటం అనేది ఫ్యాన్స్ను కొంత ఇబ్బంది పెట్టే అంశమే. అందుకని వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఈ జరుగుతున్నటువంటిది సినిమా మీద జరుగుతున్న నెగిటివ్ ట్రోల్గా పరిణమిస్తుందా అనే ఒక భయంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అంశం. వాళ్ళు వేసింది జస్ట్ టైటిల్ పోస్టర్కే నెగిటివిటీ వచ్చిందంటే నెగిటివిటీ అంటే నెగిటివిటీ అంటే ఇదే సెంటిమెంట్ ప్రకారం కొలతలు ఉంటాయి కదా అక్కడ. ఇదిగో ఫలానా ఒక క్యారెక్టర్లో ఒక నటినో లేకపోతే నటుడినో తీసుకుంటే వాళ్ళ గత సినిమాలు ఏమిటి అని చూసి ఈ సినిమా భవిష్యత్తు ఏంటి అనేది అంచనాలు కట్టి భయపడుతున్న పరిస్థితి ఉంది కదా. అది తప్పు కావచ్చు, అంచనా తప్పు కావచ్చు. అదే ఇంకా సంవత్సరం ఉంది సినిమా రిలీజ్కి దగ్గర. ఈ లోపు అంటే ఎందుకు ఇప్పుడే వీళ్ళు ఇది మొదలుపెట్టారు టైటిల్ అంటే, ఈ మధ్యకాలంలో మనం వారణాసికి కూడా చూసాం, వాళ్ళు ప్రమోషన్ మొదలు పెట్టేశారు ప్యారలల్గా. అంటే 8 భాషల్లో సినిమాని తీసుకెళ్లాలంటే వాళ్ళ టైటిల్తో పాటు చిన్న గ్లిమ్స్ లాగా ఒకటి
అదే ఒక విజువల్ స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు ఆయన. ఆ విజువల్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఒక స్ట్రాటజీ. వీళ్ళు ఇంకొక స్ట్రాటజీలో వెళ్తున్నారు. కానీ వీళ్ళ ముందు ఉన్నటువంటి కార్యక్రమం ఏంటంటే 8 భాషల్లో దీన్ని తీసుకెళ్ళాలి జనంలోకి. ఆ తీసుకువెళ్ళటానికి తగిన టైం తీసుకుంటూ దీన్ని పుష్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకున్నారు. ఇది ప్రతి చోట కనెక్ట్ అయ్యింది, జనాలకి కనెక్ట్ అయింది, ప్రతి ఏరియాలోనూ వైరల్ అయింది. ఒక తెలుగులో మాత్రమే ఈ తరహా చర్చలు మొదలైనాయి టైటిల్ మీద, అలాగే ఇతర అంశాలకు సంబంధించి రకరకాల పద్ధతుల్లో. అంటే నిజానికి ఇలా ఆలోచించటము, ఆలోచనలు రేపే విధంగా అది ఉండటము అనేది కూడా సినిమాకు ఉపయోగపడే అంశమే. నిన్న ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా డిస్కసివ్ పాయింట్ అయింది, బాగా విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ అవటం అనేది అది ఓ పాజిటివ్ అంశంగానే చూడాలి. ఆ పాజిటివ్ అంశము, అలాగే అభిమానులు రంగంలోకి దిగి కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయటము, ఇది బాగానే ఉంది వాతావరణం. సో టైటిల్ సక్సెస్ అయింది, వాళ్ళకి టైటిల్ హిట్ అయిందనే చెప్పుకోవాలి. టైటిల్ హిట్ అయింది, వ్యూహం బాగానే ఉంది. అతని గెటప్ మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ గెటప్ని సస్టైన్ చేసేంత కథ ఉందా దీనిలో, ఆ పాయింట్ ఉందా అన్నది ప్రశ్న. ఇప్పుడు అట్లీ మీద ప్రధానంగా ఫోకస్ అది. అక్కడ గనక తను ప్రాపర్గా డిజైన్, ఆ డిజైన్ బాగుండబట్టే ఈయన ఆయనతో కలిసి తిరిగాడు, ల్యాబ్లు ఇవన్నీను, అదే అనేది ఒక ఆధారం. లేకపోతే ఏం లేకుండా ఎందుకు ఒప్పుకుంటారు అసలు? అందుకని అంటే కొత్త తరహా కథలు, జనాల్ని వేరే లోకంలోకి తీసుకువెళ్ళేటువంటి కథలు వెతుకుతున్నారు. ఆ వెతుకులాటలో ఇది కనిపించింది. ఆ కనిపించినప్పుడు డైరెక్టర్ ఊహల్ని నిజం చేయటం కోసం హీరో తన్ని తాను చాలా కష్టపెట్టుకోవాల్సి వస్తుంది. ఆ కష్టం డెఫినెట్గా పడి ఉంటుంది ఈ గెటప్కు సంబంధించి. ఆ వేళ్ళు పెట్టుకోవటం, అలాంటి ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు బయటకు వచ్చినాయి, అవి సర్క్యులేషన్లోకి వచ్చేస్తున్నాయి కూడా. కాబట్టి ఇప్పుడు మనం రాకా అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలైపోయినట్టుగానే చూడాలి. మొదలైపోయింది, వాళ్ళు వచ్చేస్తున్నారు. సో ఆ ఏరియాలో చిన్న సినిమాలు అలాంటి రిలీజులు ఏవైనా ఉన్నా కానీ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవడం మంచిది. దానికి స్పేస్ వదిలేసి కొంచెం పెద్ద శబ్దమే చేయబోతున్నాం మేము అనే విషయాన్ని అయితే వాళ్ళు నిర్ధారణ చేశారు. తెలుగు వన్